చూస్తున్నాం. తాను ఆత్మహత్య చేసుకున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు ఆయన. నిన్న రాత్రి గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు బాగానే ఉన్నాను, డిశ్చార్జ్ కూడా అయిపోతున్నానని తెలిపారు అదీప్. సోషల్ మీడియాలో తాను కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై నమ్మొద్దని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఒక వీడియోని విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అసలు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు సంబంధించిన ఈ ఆత్మహత్య వార్తలు అనేది రావడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరిగింది? అంటే 2 గంటలకు ముందు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తెల్లవారుజామున అడ్మిట్ చేయడం అయితే జరిగింది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అని కొంతసేపు తర్వాత అదీప్ రాజ్ అయితే ఆత్మహత్య చేసుకుని మరణించారని మరికొంత పుకార్లు వాళ్ళ స్వగ్రామంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పుకార్లు మాత్రం షికారులు చేసే అటు సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వార్త అయితే వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో దీనికి తోడు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మనస్తాపానికి గురైనటువంటి అదీప్ రాజ్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. నిద్రమాత్రలు మింగి అర్ధరాత్రి నిద్రమాత్రలు మింగడంతో 2:30 సమయంలో అదీప్ రాజ్ని విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కుటుంబ సభ్యులని ఒక వార్త అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి అదీప్ రాజు అటు సోషల్ మీడియా అదేవిధంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ ఒక విన్నపం అయితే చేశారు. ఇది కేవలం ఫేక్ వార్తే, నేను ఆరోగ్యంతో ఉన్నాను. నాకు నిన్న సాయంత్రం కూడా కార్యకర్తలతో మాట్లాడి కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. కొంతవరకు అనీజీగా ఉండడంతో గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటిది నిజం. దీన్ని వేరే కోణంలో చూపించడం కోసం, నా మీద దుష్ప్రచారం చేయడం కోసమే కుటుంబ కలహాలతో నేను ఆత్మహత్య చేసుకున్నానని ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. నేను ఏ విధమైనటువంటి ఆత్మహత్య చేసుకోలేదు, నాకు అంత అవసరం కూడా లేదు, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, పిల్లలతో ఇంట్లోనే ఉన్నానని సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వార్తలు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైనటువంటి కారణాలు లేవని అదీప్ రాజ్ అయితే ప్రజలతో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందా వీడియో ద్వారా. ఇప్పటికే నేను ఇంట్లో ఉన్నానని. అయితే ఈ విషయం తెలియనటువంటి చాలామంది కూడా విశాఖలో ఉన్నటువంటి ఒక స్థానిక హాస్పిటల్ దగ్గరికి పబ్లిక్ కొంతమంది వచ్చి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. కానీ అప్పటికే అదీప్ రాజు తన ఇంటికి చేరుకుని
చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత అంటే సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇక తప్పక తాను ఒక వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఏ విధమైనటువంటి ఆత్మహత్య చేసుకోలేదని ఘంటాపదంగా చెప్తున్నటువంటి అదీప్ రాజ్ మాత్రం ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు, పరిస్థితి విషమించింది అని కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని విస్తృతమైనటువంటి పుకార్లు అయితే పుట్టించినటువంటి పరిస్థితి.